నాటో ఫోర్సెస్, ఆఫ్ఘనిస్తాన్, తాలిబాన్, ఈ 3 వర్డ్స్ మనకి బజ్ వర్డ్స్గా ఉన్నాయి ఈ మంత్ మొత్తం మీద కూడా. అసలు ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతుంది, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అసలు నాటో ట్రూప్స్ ఎందుకు విత్డ్రా అవుతున్నాయి, అసలు ఎందుకు నాటో ట్రూప్స్ ప్రజెన్స్, ఎస్పెషల్లీ యుఎస్ఏ ట్రూప్స్ ప్రజెన్స్ అసలు ఆఫ్ఘనిస్తాన్లో ఎందుకు ఉంది అని తెలుసుకునే ముందు కొంచెం మనం 1980స్లోకి వెళ్తే దీని ప్రాబ్లం ఏంటి, అసలు ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతుంది అనే ఒక షార్ట్కట్లో మనం ఈజీగా తెలుసుకోవచ్చు. 1979 ఆ ప్రాంతంలో వాస్ట్ రిసోర్సెస్ ఆఫ్ఘనిస్తాన్లో ఉండటంతో యుఎస్ఎస్ఆర్ ఆఫ్ఘనిస్తాన్ని ఇన్వేట్ చేసింది. సో ప్రజెంట్ రష్యా, మనకి యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేట్ అయ్యి రష్యా అదర్ కంట్రీస్గా మారినాయి. కానీ యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడు 1979లో ఆఫ్ఘనిస్తాన్ని ఇన్వేట్ చేశారు. ఎప్పుడైనా కానీ యుఎస్ఎస్ఆర్ ఎంటర్ అయింది అంటే యుఎస్ఏ కూడా ఎంటర్ అవుతుంది. వీళ్ళిద్దరూ ప్రాక్సీ వార్స్ వల్ల వరల్డ్లో స్టెబిలిటీ ఉన్నటువంటి కంట్రీస్, అంటే డెమోక్రసీ లేకపోయినా కనీసం స్టెబిలిటీ ఉన్న కంట్రీస్ అయినా కానీ సో స్టెబిలిటీ లేకుండా పోయి దారుణమైన పరిస్థితికి చేరుకున్నాయి. దాంట్లో ఇరాక్ కానీ, ఇరాన్ కానీ, దాంతో సిరియా కానీ, మేజర్గా లిబియా కానీ, ఈ కంట్రీస్ అన్నిటిలో యుఎస్ఎస్ఆర్ కానీ యుఎస్ఏ కానీ ఒకటి ఎంటర్ అయితే ఇంకొకటి ఎంటర్ అవుతుంది. దీన్ని ప్రాక్సీ వార్స్ అంటాం. ఈ ప్రాక్సీ వార్ కారణంగా మేజర్ కంట్రీస్ కనీసం డెమోక్రసీ లేకపోయినా స్టెబిలిటీగా ఉన్న అనుకున్న కంట్రీస్ అన్నీ కూడా అన్స్టేబుల్గా మారిపోయి ఆ కంట్రీస్లో సివిల్ వార్స్ స్టార్ట్ అయిపోయినాయి. సో అంటే మినిమం హ్యూమన్ రైట్స్ అప్లిఫ్ట్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా లేని పరిస్థితి. ఒకవేళ డెమోక్రసీ లేకపోయినా కానీ కొంచెమైనా కంట్రోల్లో ఉందే కానీ అసలు పూర్తిగా డెమోక్రసీ కోసం వెస్ట్రన్ కంట్రీ అయిన యుఎస్ఏ చేసిన ప్రయత్నం లిబియాలో ఫెయిల్ అయింది, ఇరాక్లో ఫెయిల్ అయింది, ఇరాన్లో ఫెయిల్ అయింది, అదర్ కంట్రీస్లో కూడా, సిరియాలో కూడా ఫెయిల్ అయింది. అయితే అసలు దీని ప్రాధాన్యత మనం చూస్తే ఆఫ్ఘనిస్తాన్ సిచ్యువేషన్ని మనం బౌండ్ అయ్యి చూస్తే 1979లో రష్యా ఆఫ్ఘనిస్తాన్ ఇన్వేట్ చేసింది. కన్ఫామ్గా ఎవరు ఎంటర్ అవుతారు అక్కడికి? యుఎస్ఏ ఎంటర్ అయింది. యుఎస్ఏ ప్రాక్సీ వార్ పాలసీలో ఎంటర్ అయ్యి ముజాహిద్దీన్ అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ని, ముజాహిద్ అనే ఒక ఆర్గనైజేషన్కి వెపన్స్ని సప్లై చేసింది. ఈ వెపన్స్ని సప్లై చేయడంతో యుఎస్ఎస్ఆర్ దాదాపుగా 1989లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి విత్డ్రా చేసుకుంది. దాని తర్వాత 1992లో సివిల్ వార్ వచ్చింది. అక్కడ ఉన్నటువంటి కొన్ని ట్రైబల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ట్రైబల్ లీడర్స్ ఎమర్జ్ అయ్యారు. ఆ ట్రైబల్ లీడర్స్ ఎమర్జ్ అయ్యి రైజ్ ఆఫ్ తాలిబాన్ అనేది 1994 ఆ ప్రాంతంలో పుట్టుకొచ్చింది. ఈ తాలిబాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇస్లామిక్ గవర్నమెంట్ని ఆఫ్ఘనిస్తాన్లో ఎస్టాబ్లిష్ చేయాలి. ఇలా పాలసీ ఇస్లామిక్ గవర్నమెంట్ ఉండాలి, అంటే షరియా లాని ఇంప్లోజ్ చేయాలి. అంటే ఒక షరియా లాస్లో కొన్ని చూద్దాం, అంటే ఖురాన్ని బేస్ చేసుకొని కొన్ని షరియా లాస్ని బేస్ చేసుకొని ఇస్లామిక్ గవర్నమెంట్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉండాలి అని వీళ్ళు అనుకుంటున్నారంటే, సో కొన్ని ఎగ్జాంపుల్స్, ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సో అన్ని దుస్తులు మొత్తం నిండా ధరించుకోకుండా తిరగకూడదు, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండకూడదు, ఈవెన్ మెన్ కూడా స్పోర్ట్స్ ఆడకూడదు, ఎవరు కూడా ఇంట్లో మూవీస్ చూడకూడదు, చిన్నపిల్లలు గర్ల్స్కి ఉమెన్స్కి స్కూల్ ఎడ్యుకేషన్ ఉండకూడదు. ఇలాంటి కొన్ని కట్టుబాట్లు ఇస్లామిక్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఉంటాయన్నమాట. వాళ్ళ లోకల్ షరియాలాని బేస్ చేసుకునే రిలీజియస్ కోడ్స్ ఉంటాయి. సో ఆ రిలీజియస్ కోడ్సే ఎక్కడికక్కడ సో వాళ్ళ డిస్ప్యూట్స్ని సాల్వ్ చేస్తూ ఉంటాయన్నమాట. సో ఇలాంటివన్నీ నడుపుతూ ఇస్లామిక్ గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేయాలి సో అనేదే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ యొక్క వ్యూహం అనమాట. సో అయితే 1996లో ఇలా తాలిబాన్ రైజ్ అవుతూ సో ఆఫ్ఘనిస్తాన్ని 1996 కల్లా కంప్లీట్గా తన హోల్డ్లోకి తెచ్చుకుంది. కాబూల్ ఏదైతే క్యాపిటల్ ఉందో దాన్ని తన పరిధిలోకి తెచ్చేసుకుంది. సో 1996 ప్రాంతానికి వచ్చేసరికి సో కంప్లీట్గా 1996 నుంచి షరియాలాని ఇంపోజ్ చేశారు. సో ఇస్లామిక్ గవర్నమెంట్ నడుస్తూ ఉంది అండర్ కంట్రోల్ ఆఫ్ తాలిబాన్. తర్వాత ఒసామా బిన్ లాడెన్ రైజ్ అయ్యి 2001లో ట్విన్ టవర్స్ మీద అటాక్ చేయడం జరిగింది సెప్టెంబర్ 11లో. దీన్నే సో మనం సెప్టెంబర్ 11 అటాక్స్గా చెప్తాం అనమాట. సో 11/1 సో అటాక్స్గా మనం చెప్తాం అనమాట. సో ఈ సెప్టెంబర్ 11 ఏదైతే ఉందో ఈ అటాక్స్ జరిగింది. ఈ అటాక్స్ సెప్టెంబర్ 11, 2001లో జరిగింది. సో ఒసామా బిన్ లాడెనే ఈ అటాక్స్ చేసిండని యుఎస్ఏకి పర్ఫెక్ట్గా తెలుసు. కానీ ఒసామా బిన్ లాడెన్కి తాలిబాన్ ఆశ్రయం ఇచ్చి తాలిబాన్ సపోర్ట్ చేస్తుంది అని తెలుసుకోవడంతో వీళ్ళ కాన్సన్ట్రేషను జార్జ్ డబ్ల్యూ బుష్ అప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన కాన్సన్ట్రేషన్ తాలిబాన్ మీదకి మారింది. తాలిబాన్ని మేము ఎక్స్క్యూజ్ చేయం, మీరు
పే చేస్తారు అని తాలిబాన్కి హెచ్చరించినా కానీ ఒసామా బిన్ లాడెన్ని అప్పచెప్పలేదు. ఎందుకంటే ట్విన్ టవర్స్ని కోల్చడానికి 9/11 అటాక్కి ముఖ్యమైన కారణం ఒసామా బిన్ లాడెన్ కాబట్టి. సో ఇక్కడ ఒసామా బిన్ లాడెన్ నేమ్ వల్ల ఆఫ్ఘనిస్తాన్లోకి యూఎస్ఏ ట్రూప్స్ ఎంటర్ అయినాయి, ఇంక్లూడింగ్ నాటో. సో నాటో ట్రూప్స్ ఎంటర్ అయినాయి, మేజర్ పోర్షన్ యూఎస్ఏ ట్రూప్సే ఈ నాటోలో ఉంటారనమాట. అయితే అలా ఆఫ్ఘనిస్తాన్లోకి 2001 తర్వాత ఎంటర్ అయినటువంటి ట్రూప్స్ వల్ల తాలిబాన్స్ని ఎంతో కొంత ఎదుర్కోగలిగి కొన్ని డిస్ట్రిక్ట్స్కి పరిమితం చేయగలిగారు. అన్ని డిస్ట్రిక్ట్స్ గవర్నమెంట్ రూల్లోకి తేలేకపోయారు. 2003-4 వచ్చేసరికి డెమోక్రటిక్ గవర్నమెంట్ని ఏర్పరచాలనే ఉద్దేశంతో సో హమీద్ కర్జాయి నాయకత్వంలో ఒక ఆఫ్ఘనిస్తాన్లో న్యూ డెమోక్రటిక్ గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తాలిబాన్ గవర్నమెంట్ని కూల్చేసి తాలిబాన్స్ని ఎదుర్కోవటానికి నాటో ట్రూప్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది కంప్లీట్గా. అయితే ఇలా చేసినప్పటికీ కూడా ఈ 20 ఇయర్స్లో ఎటువంటి వార్ గెలవలేదు. అంటే ఈ వార్ కంప్లీట్ అవ్వలేదు. తాలిబాన్ మళ్ళీ ఇప్పుడు యూఎస్ఏ ట్రూప్స్ విత్డ్రా చేసుకోవటం వల్ల తాలిబాన్స్ మళ్ళీ గెయిన్ అవుతూ వస్తున్నారు. సో మళ్ళీ అన్ని నెగోషియేషన్స్ చేసినా కానీ ఏదైతే డెమోక్రటిక్ గవర్నమెంట్ని యూఎస్ఏ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేసిందో దాన్ని సక్సెస్ చేయలేకపోయింది. తాలిబాన్స్ని కంప్లీట్గా రిమూవ్ చేయలేకపోయింది. దాంతో ఈ 20 ఇయర్స్ వార్లో యూఎస్ఏకి మిగిలింది చాలా రకాల నష్టాలు. దాదాపుగా ఆఫ్ఘాన్ సివిలియన్స్, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సామాన్య ప్రజలు 40,000 మంది దాకా చనిపోయారు. ఆఫ్ఘనిస్తాన్ మిలిటరీలో పర్సన్స్ 64,000 మంది దాకా చనిపోయారు అప్రాక్సిమేట్గా. తర్వాత ఇంటర్నేషనల్ సోల్జర్స్ అంటే నాటో దళాలు కానీ అమెరికా సోల్జర్స్ కానీ దాదాపుగా 3,500 మంది చనిపోయారు. దాదాపుగా అమెరికా ఈ 20 సంవత్సరాల్లో $2 ట్రిలియన్ మనీని ఇన్వెస్ట్ చేసింది యుద్ధం కోసం. $2 ట్రిలియన్ మనీ అమెరికా అనౌన్స్ చేసింది, సో ఇన్వెస్ట్ చేసింది. సో అయినా కానీ స్టేబుల్ గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయారనమాట. అయితే ఎందుకు ఇలా జరిగింది అని చూస్తే తాలిబాన్ చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉన్నటువంటి గ్రూపింగ్. సో వీళ్ళకి ఆదాయం కూడా అప్రాక్సిమేట్గా పర్ ఇయర్ $1.5 బిలియన్ ఆదాయాన్ని వీళ్ళకి వస్తూ ఉంటుంది. మేజర్గా ఓపియం ప్రపంచంలో సో డ్రగ్స్ సప్లైలో, ఓపియం సప్లైలో, సో గంజాయి సప్లైలో ముఖ్యంగా హయ్యెస్ట్ పొజిషన్లో ఉండే 90% సప్లై ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తుంది. వీళ్ళకి దీని నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది. తాలిబాన్స్ దీన్ని నమ్ముకుని ఆదాయం సంపాదిస్తూ ఉంటారు. మినరల్స్ని వీళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు, అదర్ ఎక్స్పోర్ట్స్ చేస్తారు. ట్యాక్సెస్ వీళ్ళు సొంతగా కలెక్ట్ చేస్తూ ఉంటారు, రియల్ ఎస్టేట్ మ్యాట్స్ సంపాదిస్తూ ఉంటారు. ఫారెన్ నుంచి ఫండ్స్ వస్తూ ఉంటాయి వీళ్ళకి. అంటే పాకిస్తాన్, ఇరాన్ లాంటి కంట్రీస్ ఈ తాలిబాన్ని సపోర్ట్ చేసి వెస్ట్రన్ డామినెన్స్ని తగ్గించడానికి, దాంతోపాటు ఇస్లామిక్ గవర్నమెంట్స్ ఉండటానికి ఈ కంట్రీస్ వాటికి సపోర్ట్ చేస్తూ ఉంటాయన్నమాట. దాంతోపాటు తాలిబాన్కి దాదాపుగా 85,000+ ట్రూప్స్ ఇప్పటికి కూడా స్టిల్ ఫైటింగ్ ఫోర్స్లో ఉన్నాయి. వీళ్ళు సింపుల్గా చెప్పాలంటే ఇప్పటి వరకు 20 సంవత్సరాల్లో కూడా ప్యారలల్ గవర్నమెంట్ని నడుపుకుంటూ వచ్చారు. ఒక పక్క ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ నడుస్తూనే ఉంది, ఇంకొక పక్క డెమోక్రటిక్ గవర్నమెంట్ అయ్యి యూఎస్ఏ ట్రూప్స్ సహాయంతో ఒక గవర్నమెంట్ నడుస్తుంది. అయినప్పటికీ వాళ్ళు కొన్ని డిస్ట్రిక్ట్స్కే పరిమితం అయ్యారు. తర్వాత ఇంకొక ప్యారలల్ గవర్నమెంట్ తాలిబాన్ నడుపుతూనే వస్తుంది, కనీసం కొన్ని డిస్ట్రిక్ట్స్లో అయినా కానీ నడుపుతూనే వస్తుంది. సో వీళ్ళ స్ట్రక్చర్ ఒకసారి మనం చూస్తే, సో వీళ్ళ నాయకుడు వచ్చేసి హైతబుల్లా అఖుంజాదా. ఇతని కింద కొన్ని కౌన్సిల్స్ ఉంటాయి. ఈ కౌన్సిల్స్ కింద కమిషన్స్ ఉంటాయి. కమిషన్స్ అంటే ఫినాన్స్, హెల్త్, ఎడ్యుకేషన్ ఇలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కమిషన్స్. ఈ కమిషన్స్ని అమలుపరచడానికి, ఈ మినిస్టర్స్ని అమలుపరచడానికి ఫీల్డ్ కమాండర్స్ ఉంటారు. ఇలా ప్యారలల్ స్టేట్ని, ప్యారలల్ గవర్నమెంట్ని నడుపుతూ వచ్చింది తాలిబాన్ గవర్నమెంట్. సో వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం షరియా లాని ఇంపోజ్ చేసి ఓన్ జడ్జిమెంట్ని, ఓన్ ఇస్లామిక్ గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేయడమే వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే తాలిబాన్ని ఎందుకు ఓడించలేకపోయింది? అంత స్ట్రాంగ్ కంట్రీ అయిన యూఎస్ఏ తాలిబాన్ని ఎందుకు ఓడించలేకపోయింది? తాలిబాన్స్ని ఎందుకు కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయలేకపోయింది? ఐఎస్ఐఎస్ లాంటి దాన్ని అన్ని దేశాలు కలిసి సో కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయగలిగారు. కానీ తాలిబాన్ని ఎందుకు యూఎస్ఏ లాంటి స్ట్రాంగ్ కంట్రీ కూడా డిస్ట్రాయ్ చేయలేకపోయిందంటే, ముందు యూఎస్ఏ ట్రూప్స్ ఎక్కడి నుంచో వచ్చి తాలిబాన్లో ఫైట్ చేయాలి. తాలిబాన్ యొక్క హిల్లీ రీజన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ హిల్లీ రీజన్స్లో ఫైట్ చేయడం అంత సామాన్యమైన విషయం కాదనమాట. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి అమెరికా యొక్క అడ్మినిస్ట్రేటివ్ పాలసీ లూప్ హోల్స్ ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఏ ప్రెసిడెంట్ వస్తే ఆ ప్రెసిడెంట్ తన సొంత నిర్ణయం తీసుకునేవాడు. కొంతమంది ఏమో సో ఫోర్సెస్ని ఇన్ చేసేవాళ్ళు, ఫోర్సెస్ని అవుట్ చేసేవాళ్ళు. మీరు జార్జ్ డబ్ల్యూ బుష్ తీసుకుంటే సో ఫోర్సెస్ని తీసేసి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాక్ మీద ప్రయోగించాడు, సద్దాం హుస్సేన్ మీద. సో అటు పోయింది, ఇటు పోయింది.
మళ్ళీ ఒబామా వచ్చిన తర్వాత 30,000+ ట్రూప్స్ని మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్లో పెట్టాడు. సో ఒసామా బిన్ లాడెన్ని చంపడం కోసం. ఇలా ఫోర్సెస్ని, ట్రూప్స్ని ఇన్ అండ్ అవుట్ గేమ్ ఆడటం వల్ల మేజర్గా తాలిబాన్ని డిఫీట్ చేయలేకపోయారు. తర్వాత ఇస్లామిక్ జస్టిస్ని ఆఫ్ఘనిస్తాన్లో చాలామంది పీపుల్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ప్రజెంట్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కోర్ట్స్ కన్నా కూడా ఇస్లామిక్ లా వల్ల జస్టిస్ ఎక్కువ వస్తుంది అనేది సో మేజర్గా గ్రహించిన కొంతమంది మేజర్ పీపుల్ సో ఇస్లామిక్ జస్టిస్ని, షరియా లాని నమ్ముతూ వచ్చారు. తర్వాత పాకిస్తాన్ హెల్ప్ అనేది కూడా చాలా క్రూషియల్ అయింది. ఎందుకంటే పక్కనే ఉన్న కంట్రీ అన్స్టేబుల్గా ఉంటాం, దాంతోపాటు పక్కనగా ఉన్న కంట్రీ ముస్లిం కంట్రీ కాబట్టి ఇస్లామిక్ గవర్నమెంట్ ఉంటే పాకిస్తాన్కి చాలా ఎడ్జ్ ఉంటుంది. సో అందుకని తాలిబాన్కి షెల్టర్స్ ఇవ్వటం కానీ, ఇస్లామిక్ గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సిన ఫండ్స్ ఇవ్వడానికి కానీ పాకిస్తాన్ హెల్ప్ చేస్తూ వచ్చింది. తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి మెజారిటీ ఇన్కమ్ ఓపియం నుంచి రావటం, దాదాపుగా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసి సంపాదించుకునేది చాలా ఎక్కువగా ఉంటాం. ఎవ్రీ ఇయర్ $1.5 బిలియన్ సంపాదించుకోవటం, వెపన్స్ని పర్చేజ్ చేయడానికి వీటిని ఉపయోగించుకోవటం, దాంతోపాటు ఫండింగ్ ఎక్కువగా రావటం అదర్ కంట్రీస్ నుంచి. సో మేజర్గా చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే తాలిబాన్ గవర్నమెంట్ ఉందో వీళ్ళు డీసెంట్రలైజ్డ్గా ఉన్నారు. కానీ వెస్ట్రన్ ఫోర్సెస్ ఏవైతే ఉందో యుఎస్ఏ ఇంపోర్ట్ చేసినటువంటి ఆఫ్ఘనిస్తాన్లో ఎస్టాబ్లిష్ చేసిన గవర్నమెంట్ సెంట్రలైజ్డ్ గవర్నమెంట్, డీసెంట్రలైజ్డ్ గవర్నమెంట్ కాదు. కానీ తాలిబాన్ డీసెంట్రలైజ్డ్ అయిపోయి ఉంది. సో ఇది కూడా మేజర్ రీజన్గా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇలా తాలిబాన్ని డిఫీట్ చేయలేక అమెరికా వెనుదిరిగింది. అయితే ఇండియా మీద ప్రభావం ఏంటి అని మనం ఒకసారి చూస్తే, ఇండియా యొక్క సిచ్యువేషన్ పక్కనే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్కి కనెక్టివిటీ అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఆఫ్ఘనిస్తాన్తో మనకి ఒక 34-35 కిలోమీటర్స్ జమ్మూ కాశ్మీర్లో ఇంటర్నేషనల్ బౌండరీ ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మధ్యలో ఉండటం వలన ఆఫ్ఘనిస్తాన్కి యాక్సెస్ లేదు. ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్కి ఇండియాకి యాక్సెస్ లేదో, వెస్ట్రన్ సెంట్రల్ ఏషియాకి యాక్సెస్ లేదు, యూరోపియన్ కంట్రీస్కి యాక్సెస్ పోతుంది మనకి బై రోడ్డు. సో ఇలా మనకి ఇంటర్నేషనల్ మార్కెట్ యొక్క యాక్సెస్ అనేది సో దెబ్బతింటూ వస్తుంది. దాంతోపాటుగా మనం ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనకు సెంట్రల్ ఏషియా కనెక్టివిటీ కోసం ప్రయత్నించాం. రీసెంట్గా చూసాం ఇరాన్ నుంచి మనం ఆయిల్ పర్చేజ్ చేయకపోవడంతో సో అమెరికా యొక్క ఆంక్షల కారణంగా ఇరాన్ టిల్టెడ్ టువార్డ్స్ చైనా అనమాట, చైనాకి టిల్ట్ అయిపోయింది. దాంతో ఇరాన్లో మనం డెవలప్ చేస్తున్నటువంటి చాబహార్ పోర్ట్ పరిస్థితి కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఆ చాబహార్ పోర్ట్ నుంచి రైల్వే లింక్, రోడ్ లింక్ ద్వారా మనం ఆఫ్ఘనిస్తాన్కి వెళ్తాం. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ రావడం వల్ల రీసెంట్గా కూడా ఆఫ్ఘనిస్తాన్లో మనం చాలా పార్లమెంట్ బిల్డింగ్ కట్టించాం. తర్వాత ఒక ఫ్రెండ్షిప్ డ్యామ్ కట్టాం, సల్మా డ్యామ్ అని. ఆ సల్మా డ్యామ్ని కూడా తాలిబాన్స్ అటాక్ చేశారు నిన్న. అంటే ఇండియా యొక్క ఇంట్రెస్ట్, వెస్ట్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం డిస్ట్రాయ్ అవుతాయి తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్లో. కానీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనం కౌన్సిలేట్ ఉంచాలా తీసేయాలనేది ఉంచుతామని చెప్తున్నారు. కానీ ఎంతవరకు ఇండియా మీద వీళ్ళు తాలిబాన్స్ ఎంతవరకు ముందుకు వస్తారని చూడాలి. ఎందుకంటే పాకిస్తాన్ చాలా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి తాలిబాన్కి ఫ్యూచర్లో జమ్మూ కాశ్మీర్ ఇష్యూని కూడా ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు వీళ్ళు. సో ఒకవేళ కనుక వీళ్ళు ప్రాక్సీ వార్ స్టార్ట్ చేస్తారా జమ్మూ కాశ్మీర్ గురించి. సో ఇండియా యొక్క ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సెక్యూరిటీని చూసుకొని ఇండియన్ గవర్నమెంట్ కూడా స్టెప్స్ని ఫర్దర్గా ముందుకు తీసుకొని వెళ్తుంది అనేది మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పటివరకు అయితే మనకైతే వ్యతిరేక పవనాలే ఉన్నట్టు కనిపిస్తుంది ఆఫ్ఘనిస్తాన్లో. మేజర్గా ఎకనామికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చాలా సెట్ బ్యాక్ అయ్యాం, అటు ఇరాన్ వల్ల కానీ ఇటు ఆఫ్ఘనిస్తాన్ వల్ల కానీ. రీసెంట్ జియో పాలిటిక్స్ అనేది ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఏషియాలో మనకు అనుకూలంగా లేవనే చెప్పుకోవాలి. సో ఇది ఆఫ్ఘనిస్తాన్లో ట్రూప్స్ అమెరికా ఓడించలేకపోయింది తాలిబాన్స్ని. దాని కారణంగా యుఎస్ఏ నష్టపోయింది, అదర్ వెస్ట్రన్ నాటో కంట్రీస్ నష్టపోయినాయి, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సామాన్యులు నష్టపోయారు. 20 సంవత్సరాలకైనా కానీ పూర్తి రిజల్ట్ లేకోకుండా అమెరికా దళాలు వైదొలగటం జరిగిందనమాట. ఎనీవే అమెరికా యొక్క అన్సర్టనిటీ పాలసీస్ వల్ల చాలా కంట్రీస్ లాస్ అవటం అనేది చాలా దురదృష్టకరం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.